స్లోగన్స్ కాకా వెంకట స్వామి ఆశయాలను వెంకట స్వామి ఆశయాలను కాకా వెంకట స్వామి ఆశయాలను కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వివేకానంద నాయకత్వం వివేకానంద నాయకత్వం వంశనగర్ నాయకత్వం వంశనగర్ నాయకత్వం బండి సదానందర్ నాయకత్వం బండి సదానందర్ నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాకా ఆశయాలను కాకా ఆశయాలను కాకా ఆశయాలను కాకా వెంకటస్వామి గారి ఆశయాలను కాకా వెంకటస్వామి గారి ఆశయాలను స్వామి కాకా వెంకట స్వామి హలో నమస్తే కాకా వెంకటస్వామి గారి ఆశయాలను కాకా వెంకటస్వామి గారి ఆశయాలను हमारा है हमारा है हमारा है हमारा है हमारा है. సంజవానా కొద్దిగా పచ్చోట మిస్టేక్ కొద్దిగా కాబట్టి అయ్యా చిల్లా కలం అవుతారు ఆయన కొట్టాల్సిందే మళ్ళా తిడతాడు కదా అమ్మా. ఓకే ఓకే జమ్మురాలి మరి ఫోటో వెంకటస్వామి గారి 10వ వర్ధంతి సందర్భంగా మందమరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాకగారి అభిమానులు వీరందరి సమక్షంలో కాకగారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మందమరి పట్టణం హిందూ గార్డెన్ గెస్ట్ హౌస్లో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక్కటే ప్రజలందరికీ తెలియనిది ఏంటంటే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి స్వర్గీయ కాక వెంకటస్వామి గారు అని చెప్పడానికి అనేకమైన సందేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన బ్రతికున్న రోజులలో బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఆయన నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఇస్తూ బడుగు బలహీన వర్గాలు కానీ పేదలకు కూడా ఎప్పుడు కూడా నేను పేదలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి బ్రతికున్నంత కాలం ఆయన తాపత్రయపడే వ్యక్తి. మరి దాంట్లో భాగంగానే హైదరాబాదులో పేదలకు గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామిగా ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా
అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి గొప్ప నాయకుడు కాక వెంకటస్వామి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకే ఒక మూల స్తంభం. ముఖ్యమైన గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి కాక గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆనాడు కూడా ఇటు సింగరేణి కార్మికులకు, సిర్పూర్లో కూడా ప్రతి ప్రాజెక్టు అంటే ఏదైతే ఒక కంపెనీ ఉంటుందో కాక గారు ఒక సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నిధులు, నీళ్లు, తెలంగాణకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర పాలకులు దోసుకపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలంగాణ రాష్ట్రం అవసరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణలో ఉన్న గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డకు న్యాయం జరగాలంటే మన రాష్ట్రం మనకు కావాలి. మన రాష్ట్రం మనం సాధించే వరకు నేను ప్రాణంతో ఉంటా. ఆనాడు 1969లో చెన్నారెడ్డి హయాంలో, చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆయనే తుపాకీ తూటలు కూడా తినడం జరిగింది. అప్పుడు మొదలుకొని మరి ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఆయన తనదైన శైలిలో పోరాటం చేసిండు. మరి దాన్ని కాకుండా సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే ఒకనాడు ఒక సందర్భంలో సింగరేణి మూత పడుతుందనే సందర్భంలో 450 ఆ రోజులల్లో 450 కోట్ల రూపాయలు అప్పిపిచ్చికు ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి కాకగారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాకుండా చెన్నూరు కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే చెన్నూరులో, జైపూర్లో పవర్ ప్లాంట్ పడనీకి ఆయన కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన పెద్ద కొడుకు గడ్డం వినోద్ గారు మంత్రిగా ఉండి ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో జైపూర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది.